1,50,00,000 మంది ఓటు వేశారు కదా, మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ ఓట్లని? అంటే ఒక కాన్సెప్ట్ మీద, అంటే ఒక 30-40 ఏళ్ళు ద్రవిడియన్ పార్టీల ఆధిపత్యంలో ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రాన్ని విడిపించాలని ప్రజలు కోరుకున్నారు. మార్పు కోరుకునేటటువంటి సందర్భం మీకు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక దశాబ్దం పాటు తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి పార్టీ అధికారంలో ఉంటే ఒక దశాబ్దం తర్వాత కాంగ్రెస్కి ఎట్లా అధికారంలో వచ్చింది? ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. మార్పు కావాలి బట్ అది మార్పు ఆ సందర్భంలో ఏ స్పేస్ ఇస్తే ఆ మార్పే. ఇప్పుడు నిలబెట్టుకుంటారన్నది వాళ్ళ విషయం తర్వాత అది. కానీ మార్పు కావాలనే దానికి ప్రజలు ఎప్పుడు మద్దతు ఇస్తున్నారు. మీకు ఫ్రాన్స్ ఉదాహరణ చెప్పాను, మీకు నేపాల్ ఉదాహరణ చెప్పాను, శ్రీలంక ఉదాహరణ చెప్పాను, బంగ్లాదేశ్ ఉదాహరణ చెప్తున్నాను. బంగ్లాదేశ్లో కూడా ఢాకా యూనివర్సిటీ విద్యార్థులే కదా, అక్కడ ఉన్నటువంటి షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంత చేసినటువంటి వాళ్ళు కూడా ఢాకా విద్యార్థులే కదా, ఢాకా యూనివర్సిటీ విద్యార్థులే కదా. మీకు బంగ్లాదేశ్ ఉదాహరణ ఉంది, మీకు తమిళనాడు ఉదాహరణ ఉంది, అస్సాం గణ పరిషత్ ఉదాహరణ ఉంది. మార్పు కావాలి అనుకుంటున్నప్పుడు ప్రతి మార్పుకు కూడా ప్రజలు మద్దతు చేసినటువంటి సందర్భాలను మనం చూసాం. బట్ ఇప్పుడు కూడా మార్పు కావాలనే కోరుకుంటున్నాం కదా, దేశ రాజకీయ వ్యవస్థ మారాలి అని కోరుకుంటున్నాం. ఎందుకనంటే ఇవాళ ఈ దేశంలో అవినీతి, ఈ దేశంలో నిరుద్యోగం, ఈ దేశంలో ధరల పెరుగుదల, ఈ దేశంలో అసమానతలు. శ్రీకాంత్ ఆక్స్ఫామ్ అనేటటువంటి ఒక సంస్థ ఒక నివేదిక ఇస్తే, ఆక్స్ఫామ్ అనేటటువంటి ఒక సంస్థ ఒక నివేదిక ఇస్తే ఈ దేశంలో 50% సంపద 1% ప్రజల చేతుల్లో కేంద్రీకృతమైనది. ఎక్కడ పోతున్నావు? 4th లార్జెస్ట్ ఎకానమీగా ఎదిగినా, లేకపోతే 6th లార్జెస్ట్ ఎకానమీగా పడినా, 2047 నాటికి $30 ట్రిలియన్ ఎకానమీగా మారినా, ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన లాస్ట్ పీపుల్, ద బాటమ్ పీపుల్ జీవన విధానం మారకుండా నువ్వు ఎంత సంపద సాధించినా ఇది సంపన్న దేశం అవుతుంది కానీ సంక్షేమ దేశంగా మారదు. ఈ దేశంలో ఉన్నటువంటి సంపద $33 బిలియన్, $31 బిలియన్ తోటి ప్రపంచంలో 17వ 18వ బిలియనీర్లుగా అదానీ అంబానీలున్న ద లాస్ట్ పీపుల్ ఆఫ్ ఇండియాకి వచ్చేటటువంటిది. మార్పు కావాలి అనేది అదే. ఆ మార్పు ఎవరితో రావాలా? దశాబ్దాలుగా ఈ దేశ రాజకీయాలను శాసిస్తున్న పార్టీలతో రావాలనా? దశాబ్దాలుగా ఈ దేశ రాజకీయాలను పట్టుకొని వేలాడుతూ ఇంకా 75, 76, 80 సంవత్సరాలు వచ్చిన వాళ్ళతో రావాలా? ఎవరితో రావాలంటే ఇవాళ ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి యువత అంతా కూడా ఏం రోడ్ల మీద తిరిగే యువత? శ్రీకాంత్ గారు, నేను ఒక్కటే ప్రశ్న స్ట్రైట్గా అడుగుతున్నాను. ఇవాళ కాక్రోచెస్ జనతా పార్టీయో లేకపోతే ఈ దేశంలో మార్పు కావాలని కోరుకుంటున్నటువంటి యువత ఏమైనా రోడ్ల మీద ఆవారాగా తిరిగేటటువంటి యువతనా, లేకపోతే హైలీ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఉండి బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు చేస్తూ లక్షల రూపాయల ప్యాకేజ్ సంపాదిస్తున్నటువంటి యువతే కదా? ఎందుకు వీళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్లు లేకపోతే వేరే వాటిని ఆపాదించేసి ఉద్యమాన్ని తక్కువ చేయాలని చూస్తున్నారు మీరు? అంటే ఈ దేశంలో చాలామంది ఒక కొత్త ఫ్యాషన్ అలవాటైపోయింది శ్రీకాంత్. చాలామంది పార్టీల కోసం, చాలామంది సంస్థల కోసం, చాలామంది నాయకుల కోసం పనిచేసేటటువంటి ఒక మూడ్ నుండి బయటపడాలి శ్రీకాంత్. వాళ్ళు దేశం కోసం పనిచేయాలా, దేశంలో ఉన్న ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలా. అట్లా కాకుండా మీరు ఒక సంస్థకి, ఒక పార్టీకి, ఒక నాయకుడికి మద్దతు చెప్తూ ఈ దేశం మారాలని మీరు కోరుకుంటే, బట్ ఈ దేశంలో ఉన్నటువంటి యువత, కాక్రోచెస్ జనతా పార్టీ లాంటి వాళ్ళే గొప్పవాళ్ళని నేను అనట్లేదు. ఇవాళ అందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు ఎందుకు కోరుకుంటున్నారంటే ఇప్పటి వరకు ఈ దేశాన్ని పాలించినటువంటి పార్టీల చేతుల్లో నుండి ఈ దేశం బయటపడాలి. ఇప్పటి వరకు ఈ దేశాన్ని, ఈ సమస్యలు పరిష్కారం చేయలేనటువంటి అసమర్థ నాయకత్వం చేతుల్లో నుండి ఈ దేశం బయటపడాలని మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పుకి ఇది తొలి అడుగు అవ్వచ్చు, మొదటి అడుగు అవ్వచ్చు. ఎందుకంటే సార్, ఇప్పుడు యువత మీరు అన్నట్టు కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి ఒక పేజ్ పుట్టుకొచ్చింది కాబట్టి, యువతలో ఒక రెవల్యూషన్ వస్తుంది కాబట్టి ఈ రకంగా ఈరోజు సందర్భంగా మనం డిస్కస్ చేస్తున్నాం. కానీ ఇంతకంటే ముందే మనకు కుల రాజకీయాలు ఉన్నాయి, ఇంతకంటే ముందే మత రాజకీయాలు ఉన్నాయి భారతదేశంలో. సో ఈ కమ్యూనిటీ భావజాలం నుంచి, ఈ సోషల్ భావజాలం నుంచి బయటకు వచ్చి రేపు పొద్దున మళ్ళీ మీలాంటి వాళ్ళే వచ్చి బీసీలకు న్యాయం జరగాల, బీసీ రాజ్యాధికారం రావాలా, సో బీసీలకు అవకాశం రావాలన్నటువంటి సిద్ధాంతాలు కూడా తీసుకొస్తారు. సో ఈ రెండింటిని మళ్ళీ ఎట్లా బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తారు? యువత మొత్తం కూడా ఈ లైన్లో లేరు.
కుల రాజకీయాలు మత రాజకీయాలు అన్నటువంటి లైన్లో ఉంటే ఈరోజు 20 లక్షల మంది ఫాలోవర్స్ మనం చూసే వ్యవస్థ కాదు ఇది. బట్ ఆలోచన విధానం మారింది. విధానానికి తగ్గట్టుగా రేపొద్దున దేశ రాజకీయాలు కూడా మారాలా, రాజకీయ పార్టీల ఆలోచన విధానం కూడా మారాలి. శ్రీకాంత్, చాలా సందర్భాల్లో చాలామంది ఇదే విధమైనటువంటి అనుమానాలు, డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. కులము, మతము, ఇట్స్ ప్యూర్లీ పర్సనల్ టు మీ. నాది నా కులం, నేను చెప్పుకుంటాను, దాంట్లో అభ్యంతరం ఏంది? నాది నా మతం, నేను ఏ మతాన్ని ఫాలో అవ్వాలి, నాకు ఏ మతం పైన విశ్వాసం ఉందో, ఇట్స్ ఎ ప్యూర్లీ పర్సనల్. దెర్ ఇస్ ఎ బౌండరీ టు మై ఓన్లీ. నా సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించింది, నా పర్సనల్కి సంబంధించింది. దెన్ ఐ నెవర్ దట్ ప్రెజర్ ఆన్ ది ఎంటైర్ కంట్రీ, ఆన్ ఎంటైర్ ద పీపుల్. నేను దేశం అని వచ్చినప్పుడు, ప్రజలందరని వచ్చినప్పుడు, నేను నా కులాన్ని వాళ్ళపైన రుద్దను, నా మతాన్ని వాళ్ళపైన రుద్దను. దేశం అన్న మన వాళ్ళు చెప్తున్నారు కదా ఈ మధ్య, దేశం ఫస్ట్ అను, ప్రజలు 2 అను, 3 దళమనో, 4 పార్టీలనో, లేకపోతే 4 కుటుంబం అని చెప్తున్నారు కదా. శ్రీకాంత్, ఇట్స్ ఎన్ బ్రాడ్ కాన్సెప్ట్. ఓ బ్రాడ్ కాన్సెప్ట్లో ఎవ్వరూ తన మతాన్ని, కులాన్ని ప్రపంచం పైన రుద్దాలని ప్రయత్నం చేయరు. ఒకళ్ళు అట్లా రుద్దాలని ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు అధికారం కోసమైనా, అవకాశం కోసమైనా అని గుర్తుపెట్టుకోవాలి.